స్టార్ట్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. నా మాటలు వినపడుతున్నాయి మీకు? హల్లెలూయా. మంచిది. మరి ఈ లైవ్లో చూస్తున్నటువంటి వారు మరి నాకు లాస్ట్ వీక్ కూడా ఫోన్ చేశారు. ఈసారి చాలా బాగా వినపడుతుంది పాస్టర్ గారు మాకు అని చెప్పి వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. అంటే గతంలో మనం ఈ మైక్ ద్వారా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి స్పష్టంగా వినపడేది కాదంట మాట. కొంచెం అది ఎక్కడన్నా యాంప్లిఫైర్లో పెట్టుకుని వినవలసి వచ్చేది. కానీ డైరెక్ట్గా మీ మొబైల్లో వినాలంటే వినడానికి ఇబ్బంది పడేవాళ్ళం పాస్టర్ గారు. కానీ ఇప్పుడు మీరు ఈ మైక్ పెట్టుకుని స్పష్టంగా డైరెక్ట్గా మాట్లాడటం ద్వారా, మైక్ లేకుండా మాట్లాడడం ద్వారా మరి బాగా వినపడుతుంది మాకు అని చెప్పి వారు ఫోన్లు చేసి చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఇంకా క్వాలిటీ తీసుకురావడానికి. అది దేవుని చిత్తం అయితే మరి ఇంకా మంచిగా క్వాలిటీ వచ్చి ఆ యొక్క సిస్టంలో అంటే ఆ యొక్క ఫోన్లో మొబైల్లో ఇంకా చక్కగా వాక్యం వాళ్ళకి స్పష్టంగా వినపడగలిగినట్లయితే మొబైల్ కూడా పెట్టుకుని వినడానికి ఎంతోమంది వాక్యాలు వింటూ ఉన్నారు. మీరంటే డైరెక్ట్గా వింటున్నారు. ఇక్కడ వాళ్ళైతే చాలామంది కూడా మొబైల్లో వాక్యం వింటూ ఉన్నారు. అసలు యాక్చువల్గా కోవిడ్ వెళ్ళిపోయింది కాబట్టి ఈ యూట్యూబ్ ఆపేద్దాం అనుకున్నాం. ఛానల్ ఆపేసి ఇంకా మనం డైరెక్ట్గా ఇక్కడే ఉపయోగించుకుందాం అనుకుంటున్నాం. కానీ చాలామంది అడుగుతున్నారు, అయ్యా మేము విజయవాడ నుంచి వరంగల్లో వాళ్ళు కూడా వాక్యం వింటున్నారు. వరంగల్ నుంచి కూడా వాక్యం వింటున్నారు. ఆడమ్ గారని చెప్పాను కదా, బ్రదర్ ఆడమ్ గారని వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వాక్యం వింటున్నారంట. వాళ్ళు ఫోన్ చేశారు, అయ్యా మీరు ఆపొద్దు, చక్కగా మాకు వాక్యం చాలా చక్కగా ఉంది, మాకు బాగా అర్థమవుతుంది మీరు చెప్పే వాక్యం మాకు, కాబట్టి ఆపొద్దండి, చక్కగా మాకు అలాగే కంటిన్యూ చేయండి అని అడుగుతున్నారు. కాబట్టి ఎవరో ఒకరు కొద్దిమంది అయినా ఈ వాక్యం చూస్తున్నారు, వింటున్నారు కాబట్టి దాన్ని మనం కంటిన్యూ చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాం తప్ప పేరు కోసమో ప్రఖ్యాతి కోసమో యూట్యూబ్ ఛానల్ అనేది మనం ఓపెన్ చేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మంచిది. మరి ఈ సమయంలో మనం చదవబడినటువంటి లేఖనాలు మనం గమనించినట్లయితే అక్కడ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వాక్యం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వాక్యము మనం చూసాము. అలాగే 20 నుంచి 22 వరకు చదివాము. అక్కడ ఏం కనబడుతుందంటే 7వ సంఘకాలము 7వ దూత కనబడతాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వాక్యము అలాగే 20 నుంచి 22వ వాక్యం వరకు చదివితే అక్కడ మనకి ఎవరు కనబడుతున్నారు చూడండి. 7వ సంఘకాలం కనబడుతుంది, 7వ దూత కనబడుతున్నారు. అలాగే ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1వ వాక్యాన్ని చూస్తే అక్కడ 7వ ముద్ర కనబడుతుంది. హల్లెలూయా. అలాగే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15 నుండి 19 వరకు చదువుకుంటే అక్కడ మనకి 7వ బోర కనబడుతూ ఉన్నది. అలాగే ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 17 నుంచి 21 వరకు చదువుకుంటే అక్కడ మనకి 7వ పాత్ర కనబడుతూ ఉన్నది. ఆమెన్. హల్లెలూయా. అక్కడ మనకి 7వ దూత, 7వ ముద్ర, 7వ సంకాలం, 7వ బోర, 7వ పాత్ర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇవన్నీ కూడా కార్యాలు మీకు చూపించవలసి వస్తూ ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎవరి కోసం వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎవరి కోసం వచ్చారు అనేది కనుక మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 23వ వాక్యము స్పష్టంగా చదవండి ఒకళ్ళు. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 23వ వాక్యం. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున, అతని సంతానం అంటే దావీదు సంతానము. దేవుడు తన వాగ్దానము చొప్పున ఎవరి కొరకంట? ఇశ్రాయేలీయుల కొరకు రక్షకుడగు యేసుని పుట్టించెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి కొరకు? యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు భూమి మీదకి తీసుకొచ్చాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలీయుల కొరకు అని బైబిల్ గ్రంథములో స్పష్టంగా అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా వ్రాయించబడినటువంటి మాట. హల్లెలూయా. అయితే వారు ఏం చేశారు? యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వాక్యం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆమేన్. సారీ, నేను ఇంకొక 2 మాటలు చెప్పడం మర్చాను. వచ్చే ఆదివారం
వచ్చే ఆదివారము లార్డ్ సప్పర్ ఉంటుంది. వచ్చే ఆదివారం నెలాఖరు ఆదివారం లార్డ్ సప్పర్ ఉంటుంది. వచ్చే ఆదివారము కొయ్య యోసేపు గారు ఫ్యామిలీ ప్రేమ విందు ఏర్పాటు చేశారు. వచ్చే ఆదివారము కొయ్య యోసేపు గారు వారి ఫ్యామిలీ ప్రేమ విందు ఏర్పాటు చేశారు కనుక వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. లార్డ్ సప్పర్ ఉంటుంది. విషయాన్ని గమనించి సిద్ధపడి రండి అందరూ వచ్చే వారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, మంచిది. చూడండి, ఇప్పుడు ఈ 2 వాక్యాలు మీరు గమనించినట్లయితే మరి ఇక్కడ దేవుడు రక్షకుణ్ణి ఎవరి కొరకు పుట్టించారని మనం ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలు కొరకు. అయితే ఇశ్రాయేలీలు ఏం చేశారు? ఆయనను త్రోసివేశారు. ఈయన మాకు అక్కర్లేదని చెప్పారు. ఈయన మా దేవుడు కాదు అని చెప్పారు. ఆమేన్. అప్పుడు దేవుడు ఎవరి వైపు తిరిగాడు? అన్యుల వైపు తిరిగాడు. అన్యులమైన మనము, దేవుడు అంటే ఎరగని మనం, విగ్రహారాధికులుగా ఉన్న మన వైపు దేవుడు తిరిగాడు. దేవునికి స్తోత్రం. ఎవరి కొరకైతే దేవుడు వచ్చాడో వారికి 3.5 సంవత్సరాల టైమే ఇచ్చాడు. ఎవరి కొరకు దేవుడు భూమి మీదకి వచ్చాడో వారు రక్షించబడటానికి 3.5 సంవత్సరాలే సమయం ఇచ్చాడు. ఆమేన్. వారు ఆయన్ను త్రోసివేశారు గనుక ఇప్పుడు అన్యులు రక్షించబడటం కోసం 2000 సంవత్సరాల సమయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2000 సంవత్సరాలనే ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాల్లో 7 సంఘకాలాలుగా విభజించుకుంటూ వచ్చాడు. అన్యుల యొక్క కాలములు, అన్య జనముల యొక్క కాలములు, ఇవి 7 సంఘకాలాలుగా విభజించుకుంటూ వచ్చాడు. దానిని మీరు ఎక్కడ చూడొచ్చు అంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో 7 సంఘకాలాలని మనం చూస్తూ ఉంటాం. మొదటి సంఘకాలము ఎఫెసు. అది క్రీస్తు శకము 53వ సంవత్సరంలో పౌలు గారి చేత ప్రారంభించబడి 170వ సంవత్సరం వరకు అది కొనసాగింది. ఆ సంఘానికి దూతగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు వ్యవహరించారు. దేవునికి స్తోత్రం. 2వ సంఘకాలము స్మరణ అనే సంఘకాలం. దీనిని 170వ సంవత్సరం నుంచి 312 వరకు మరి ఐరేనియస్ అనేటటువంటి ఒక దూత లేదా ఒక దైవ సేవకుడి ద్వారా ఈ కాలము సంపూర్తి చేయబడ్డది. అలాగే 3వ సంఘకాలము పెర్గమం. ఇది 312లో ప్రారంభమై 606 వరకు మార్టిన్ ద్వారా ఇది కొనసాగించబడింది. 4వ సంఘకాలము తుయితేరా. ఇది 606 నుండి 1512 వరకు కొలంబా అనేటటువంటి దైవ సేవకుని ద్వారా ఈ సంఘకాలము కొనసాగించబడింది. 5వ సంఘకాలము సార్దీస్. ఇది 1512లో ప్రారంభమై 1750 వరకు మార్టిన్ లూథర్ గారి ద్వారా ఈ సంఘకాలము కొనసాగించబడింది. ఫిలడెల్ఫియా 6వ సంఘకాలము ఫిలడెల్ఫియా. ఇది 1750 నుండి 1906 వరకు జాన్ వెస్లీ గారి ద్వారా ఈ సంఘకాలము కొనసాగించబడింది. హల్లెలూయా. అలాగే ఆఖరి సంఘకాలము 7వ సంఘకాలము లౌదయికా. ఇది 1906లో ప్రారంభించబడి స్టిల్ నేటి వరకు కూడా ఇది కొనసాగించబడుతూ ఉన్నది. ఈ కాలానికి దేవుడు బ్రదర్ బ్రెన్హామ్ గారిని ఒక దైవ సేవకునిగా నిర్ణయించి భూమి మీదకు తీసుకొచ్చాడు. ఆయన 7వ దూతగా 7వ సంఘకాల వర్తమానికుడిగా బ్రదర్ బ్రెన్హాము ఒక వర్తమానాన్ని తీసుకొచ్చారు. అది ఈరోజు నేటి వరకు అది కొనసాగిస్తూనే ఉన్నది. సార్ ఆయన వెళ్ళిపోయాడు కదా అని అనొచ్చు. ఆయన వెళ్ళిపోతే 8వ దూత లేడు. 8వ దూత ఉండుంటే మరి మనం కొంత కాలాన్ని అక్కడ లెక్కించవచ్చు. ఆమేన్. 8వ దూత లేడు కాబట్టి ఇక అక్కడ కాలం అనేది లెక్కించవలసిన అవసరం లేదు. ఆమేన్. హల్లెలూయా. అయితే బ్రదర్ బ్రెన్హామ్ గారు పుట్టిందైతే 1909వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే లౌదయిక సంఘకాలం యొక్క చివరి దినములలో ఉన్నాం. లౌదయిక సంఘకాలం యొక్క ప్రారంభంలో లేము కానీ లౌదయిక సంఘకాలం యొక్క చివరి దినములలో మనం జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. కనుక సంఘకాలాలను మనం ఎక్కడ చూసాం? 7 సంఘకాలాలు ప్రకటన గ్రంథములో 2-3 అధ్యాయాల్లో చూసాం. ఇప్పుడు 7 ముద్రలు ఎక్కడ చూసాం? 7 ముద్రలు 6వ అధ్యాయము 8వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. 7వ అధ్యాయం మొదటి వాక్యంతో అది ఎండ్ అవుతుంది.
6వ అధ్యాయంలో మొత్తం ఆరు ముద్రలు ఉంటాయి. 7వ ముద్ర ఏమో 8వ అధ్యాయం మొదటి వాక్యంలో ఉంటుంది. ఈ 7 ముద్రలను గురించినటువంటి సత్యాన్ని, మర్మాన్ని ఈ కాలపు వర్తమానికుడు బ్రదర్ బ్రహ్మ గారి ద్వారా 7 ముద్రల వర్తమానాన్ని మనం అందరం కూడా కొన్ని వారాలుగా మనం ధ్యానం చేస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మొదటి గుర్రం, మొదటి జీవి ఏంటంటే సింహం. మొదటి జీవి ఏంటి? సింహం. మొదటి గుర్రం ఏంటి? తెల్లని గుర్రం. అప్పుడు ఎలాగొచ్చాడు అతను? అబద్ధ ప్రవక్తగా వచ్చాడు. తెల్లని గుర్రము, తెల్లని వస్త్రాలు ధరించుకుని వస్తే అబద్ధ ప్రవక్తగా వచ్చి జనాలు ఏం చేశాడు చెప్పండి? మోసం చేశాడు. ప్రభురాత్రి భోజనం రాత్రి అని చెప్తే పగలించుకోవచ్చు అన్నాడు. బాప్తిసం యేసుక్రీస్తు నామములో అని చెప్తే పర్వాలేదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇవ్వచ్చు అన్నాడు. పితాపుత్ర పవిత్రాత్మ నామములో ఇవ్వచ్చు అన్నాడు. అయ్యా, భోజనం ప్రభురాత్రి భోజనం తీసుకున్న ప్రతిసారి యేసు ప్రభు ప్రతి పాదశుద్ధి చెయ్యమని చెప్పి యేసు ప్రభు చెప్పారయ్యా యోహాను 13 అని చెప్తే ఏం పర్వాలేదు, ఇంత జనం మీద మనం కడుక్కోపోయినా పర్లేదు అన్నాడు. మీకు అర్థమవుతుందా? అంటే అబద్ధ ప్రవక్తగా వచ్చి జనులను మొదటి ముద్రలో ఏం చేశాడండి? మోసం చేశాడు. దేవునికి స్తోత్రం. అలాగే 2వ గుర్రము ఎర్రనిది, అక్కడ క్రూర మృగంగా వచ్చాడు. అతని చేతికి ఖడ్గమేయబడింది. అది హతసాక్షుల కాలం అయి ఉన్నది. సుమారుగా 6,80,00,000 మందిని అతడు హతం చేశాడు అక్కడ. వింటున్నారా? కనుక ఆనాడు తీతు పరిపాలనలో ఆ రక్తం ఏరులై పారిందంట. మోకాళ్ళు వరకు రక్తం ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మరి ఆ తర్వాత 3వది నల్లని గుర్రం. ఇదేంటి? మనిషి ముఖం. హల్లెలూయా. ఎర్రని గుర్రము ఆ జీవేంటి? ఎద్దు. ఈ నల్లని గుర్రం ఏంటి? మనిషి ముఖం. అక్కడ అంటే జీవి పేరు మనిషి ముఖం. అలాగే ఇది ఘట సర్పంగా వ్యవహరిస్తూ ఉన్నది. దీని చేతిలో త్రాసు పట్టుకుని ఉన్నాడు. ఇతడు ఇప్పుడు ఏం చేస్తాడంటే పాప పరిహార పత్రాలు అమ్ముకున్నాడు. అక్కడ ఆర్సీఎంలు ఏం చేశారు? పాప పరిహార పత్రాలు అమ్ముకున్నాడు. 4వది పాండుర వర్ణము యొక్క గుర్రం. ఇది పక్షిరాజు, ఎగుర్చున్న పక్షిరాజు. ఇక్కడ మనం చూస్తే ఇతని అపవాది అనొచ్చు. ఆమేన్. 1 అబద్ధ ప్రవక్త, 2 క్రూర మృగము, 3 ఘట సర్పము, 4 అపవాది. ఇన్ని రీతిలుగా అతడు తన మార్పు చెందుకుంటూ వస్తున్నాడు. కానీ ఒకే వ్యక్తి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతడు ఏం చేశాడంటే ప్రపంచ సంఘములను ఐక్యపరిచాడు, సంఘ సమాఖ్యను ఏర్పరిచాడు. వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ అనేటటువంటి ఒక సంఘ సమాఖ్యని ఏర్పరిచాడు. అతడు ఏమంటున్నాడంటే మనమందరము ఒక్కటే అని చెప్తున్నాడు, ఏకమయ్యామని చెప్తున్నాడు, క్రైస్తవులందరూ ఒక్కటే అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇందాక సిస్టర్ దయామణి ఒక మాట చెప్పింది. ఎవరు అడిగారంట మీది ఏ సంఘం అని? మనదంట మాది వధువు సంఘం అని. హల్లెలూయా. ఎస్, నిజమే. మనది ప్రభు అయిన యేసుక్రీస్తు వధువు సంఘం. వింటున్నారా? మనది పెంతెకోస్తు సంఘం కాదు, మనది చెప్పండి లూథరన్ సంఘం కాదు, మన ఇంకా బైబిల్ మిషనో కాదు, వర్షం మిషనో కాదు, మనది ఏ మిషనో కాదు. దేవునికి స్తోత్రం. వింటున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వధువు సంఘం. మిమ్మల్ని ఎవరైనా అడిగితే అదే చెప్పండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, మరి 5వ ముద్ర అది బలిపీఠము కిందన్న ఆత్మలు. వాళ్ళ యొక్క సంఖ్య ఇంకా లెక్కించబడుతుంది. 1,44,000 మంది యూదులు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత 6వ ముద్ర కింద ఏంటంటే అది శ్రమల కాలం. 6వ ముద్ర కింద ఏంటి? అది శ్రమల కాలం. అదే సమయంలో ప్రకృతి ప్రక్షాళన అంటున్నాడు. ప్రకృతి అంతా కూడా మళ్ళీ శుభ్రపరిచేటటువంటి సమయం అంటున్నాడు. 7వ ముద్ర ఏంటంటే నిశ్శబ్దం అన్నాడు. 7వ ముద్ర ఏంటి? అది నిశ్శబ్దం అన్నాడు. అంతేకాదు అదే సమయంలో 7వ ముద్ర 3వ రాకడ అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక పిల్లరా, ఈ అన్నిటిలో కూడా మీరు గమనించినట్లయితే ఇక్కడ 2వ రాకడ కనబడదు, కానీ ఎత్తవాడు ఉంది. ఎందుకు కనబట్టలేదంటే అది రహస్యమై ఉన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం 7 సంఘకాలాలు చూసాం, 7 ముద్రలు చూసాం. ఇప్పుడు మనం దేంట్లోకి వెళ్ళాం? 7 బోర్లలోకి వెళ్ళాం. అంతేనా? ఇదంతా కూడా ఒక ఆర్డర్ ప్రకారమే వస్తూ ఉన్నది. నాకు తెలియకుండానే వర్తమానం అలాగొచ్చింది.
తెలియకుండానే అది ఒక ఆర్డర్లో వచ్చింది. 7 సంఘకాలాలు, 7 ముద్రలు, 7 బోర్లు. నేను తర్వాత ప్రవక్త వర్తమానాలు అన్నీ కూడా చదువుతుంటే ఆయన కూడా సేమ్ అలాగే బోధించాడు. ఆర్డర్లో బోధించాడు ఆయన. దేని తర్వాత ఏది బోధించాడో చూసుకుంటూ వచ్చాను. కానీ నేను వర్తమానాల్లో చూసి నేను బోధించలేదు. అంటే ఏ వర్తమానం తర్వాత ఏ వర్తమానం ఉంది అని చూసి నేను బోధించట్లేదు. కానీ నేను బోధించిన తర్వాత ఆ వర్తమానాలు చూస్తుంటే సరిగ్గా ప్రవక్త కూడా అలాగే బోధించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు నాకు అర్థమైంది, ఇది ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడి ఈ వాక్యాలు సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇప్పుడు 7 బోర్లు మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము, 9వ అధ్యాయము, 11వ అధ్యాయములో మొదటి వాక్యంలో 11వ వచనంలో దేవునికి స్తోత్రం. వింటున్నారా? ఇక్కడ 11వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో ఏమున్నాయి? ఇక్కడ చెప్పండి. 7 బోర్లు ఉన్నాయి. హల్లెలూయా. మరి బోరలు అనగానే ఒకటి మీరు గ్రహించాలి, సమకూర్చుట. బోరలు అనగానే సమకూర్చుటాన్ని గ్రహించాలి. చెదిరిపోయిన యూదులు ఇజ్రాయేలు దేశంలో సమకూర్చబడ్డారు. అవునా? అన్య జనముల మధ్యకి చెదిరిపోయిన యూదులు క్రీస్తు 70వ సంవత్సరంలో అన్య జనుల మధ్యకి చెదిరిపోయిన, అన్య దేశాల్లోకి చెదిరిపోయిన యూదులందరూ కూడా సమకూర్చబడ్డారు లేదా? అంటే బోర్లు ఏం చేస్తూ ఉన్నాయి చెప్పండి, చెప్పాలి. బోరలు సమకూరుస్తూ ఉన్నాయి. ఓ పక్కన యూదులను సమకూరుస్తున్నాయి, ఒక పక్క 7 సంఘకాలాల్లో ఉన్న అన్య వధువుని సమకూరుస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాముఖ్యముగా ఈ బోర్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వధువును సమకూర్చుటై ఉన్నది. ఇప్పుడు మనము పెంతుకొస్తుకి, గుడారాల పండగకు మధ్యలో జీవించుచున్నాం. ఆమేన్. పెంతుకొస్తు పండగకి, గుడారాల పండగకి మధ్యలో జీవించున్నాం. ప్రాయశ్చిత్తార్థపు పండుగ అనేది వధువు పైకి కొనుక్కోబడిన తర్వాత యూదులు జరుపుకునే పండుగనే ప్రాయశ్చిత్తార్థపు పండుగ అంటారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ప్రస్తుతము బోర్ల పండుగ యొద్ద మిగిలిపోయాం. ప్రకటన 4వ అధ్యాయంలో వధువు పైకి కొనుక్కోబడుతుంది. తిరిగి 19వ అధ్యాయంలో క్రీస్తుతో భూమి మీదకి కలిసి వచ్చే వరకు ఈ మధ్యలో వధువు కనపడదు. హల్లెలూయా. ఈ మధ్యలో 3.5 సంవత్సరాల శ్రమల కాలం ఉంటుంది. అలాగే యూదులకి ప్రాయశ్చిత్తార్థ పండుగ ఉంటుంది. అలాగే హార్మేగద్దోనే అనే యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. 1000 ఏండ్ల పరిపాలన ముగియగానే మనమందరము నిత్యత్వంలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా అప్పుడు కాలం అనేది ఉండదు. ఇక పుట్టినరోజులు ఏం ఉండవు, ఇంకా జ్ఞాపకార్థ గుడికలు ఉండవు, ఇంకా సువార్త గుడికలు ఏముండవు. అప్పుడు మనం నిత్యత్వంలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. కనుక ప్రకటన గ్రంథములో ఇన్ని మర్మములు దాగి ఉన్నాయి. అయితే ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారంటే యేసు ప్రభు యొక్క 2వ రాకడ అనేది బహిరంగంగా ఉన్నది అనుకుంటున్నారు. ఆయన అందరికీ చెప్పొస్తాడు అనుకుంటున్నారు. హల్లెలూయా. అది రహస్య రాకడని చాలా మందికి తెలియక మరి వాళ్ళు ఇప్పటికే తప్పిపోయి ఉన్నారు. అయినా ప్రభు ముందే చెప్పారు, ఆయన 2వ రాకడ రాత్రి వేళ దొంగ వచ్చినట్లుగా ఉంటుందని. అసలు క్రీస్తు యొక్క 2వ రాకడను గూర్చి వర్తమానాలే ఎక్కడ బోధించట్లేదు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ చూసినా సువార్త కూడాలు, ఎక్కడ చూసినా స్వస్థత సభలు, ఎక్కడ చూసినా ఉపవాస పండుగలు, డిసెంబర్ వస్తే మెగా క్రిస్మస్లు, సెమీ క్రిస్మస్లు. ఆమేన్. క్రీస్తు యొక్క 2వ రాకడను గూర్చిన వర్తమానాలు ఎక్కడన్నా ప్రకటించబడుతున్నాయంటే అది అంత్యకాల వర్తమానంలోనే. హల్లెలూయా. రాకడకు సంసిద్ధ కూడికలు, దేవుని గూర్చినటువంటి ఆ మర్మములు అన్నీ కూడా మనకి ఎక్కడ కనబడుతున్నాయంటే అంత్యకాల వర్తమానంలోనే 2వ రాకడను గూర్చిన వర్తమానాలు ప్రకటించబడతాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా చాలా జాగ్రత్తగా వినండి. కానీ మనం ప్రభు యొక్క రహస్యమైన ఆకస్మిక ఆగమన కొరకు ఎదురు చూస్తున్నాం. లోకమంతా నిద్రమత్తులో ఉన్నప్పుడే ప్రభు వచ్చునని గుర్తుంచుకోండి. వధువు మేల్కొని ఉంటుంది. దేవుడు ఏమంటున్నాడో చూడండి. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 11వ వాక్యం. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 11వ వాక్యం. లోకులు చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. లోకుల చెడుతనమును బట్టి. లోకంలో ఏముంది చెప్పండి? ఇప్పుడు లోకంలో ఎక్కడ చూసినా చెడుతనం.
ఎక్కడ మంచి అనేది లేదు. మీరు ఏ ఛానల్ ఓపెన్ చేసినా సరే, అది యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, అది ఏ ఛానల్ అయినా కానివ్వండి, మీరు మొబైల్లో చూడండి, టీవీలో చూడండి, ఎక్కడైనా చూడండి, ఏ వార్తలైనా వినండి, లోకంలో ఎక్కడైనా మంచి జరుగుతుందంటే ఏ కోసానా ఎక్కడ మంచి అనేది జరగట్లేదు. హల్లెలూయా. కానీ పిల్లరా, ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించినట్లయితే, లోకులు చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించేదను, బలాత్కారుల గర్వమును అణిచివేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వాళ్ళు బలాత్కారం చేయబోతున్నారు, ఇప్పుడు వాళ్ళు అహంకారంతో పరిపాలన చేస్తా ఉన్నారు. కానీ ఒక దినాన దేవుడు అంటున్నాడు, వారి బలాత్కారంలో వారి గర్వాన్ని నేను అణిచేస్తానంటున్నాడు. హల్లెలూయా. ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకం చెడిపోయింది, రాజకీయం చెడిపోయింది. ఆమేన్. హల్లెలూయా. సంఘాలు చెడిపోయినాయి, నిలువెచ్చని స్థితిలోకి సంఘాలు వెళ్ళిపోతున్నాయి, కుటుంబాలు వెళ్ళిపోతా ఉన్నాయి, ప్రార్థనలు ఎక్కడా లేవు. అయితే యేసుక్రీస్తు భార్య మాత్రం ఏం చేస్తుందంట? తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. హల్లెలూయా. 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వాక్యం. అప్పుడు గొప్ప జన సమూహ శబ్దమును, విస్తారమైన జనముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దము, పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన్ను స్తుతించండి. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచేదమని చెప్పగా వింటిని. హల్లెలూయా. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చి ఉన్నది, యేసుక్రీస్తు భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. కాబట్టి ఏం చేయాలంట? స్తుతించండి, స్తుతించండి, ఆరాధించండి, ఘనపరచండి. ఓ వధువు పెండ్లి విందులోకి వెళ్ళిపోబోతా ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యం నేరుగా వినే కాలాలు రోజులు పోయినాయి. ఇప్పుడు ఎంతసేపు యూట్యూబ్లో ప్రసంగాలు వినే కాలాలు వచ్చేసినాయి ఇప్పుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే బైబిల్ చెప్తా ఉన్నది, మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 4 వాక్యాలు చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 4 వాక్యాలు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని, సుసరా పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5గురు ఎలాంటి వాళ్ళు అంట? బుద్ధి లేని వాళ్ళు. 5గురేమో బుద్ధి గలవాళ్ళు. బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. 10వ వాక్యం. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా కొట్టండి చప్పట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము పెండ్లి విందుకి వెళ్తున్నామా, వివాహానికి వెళ్తున్నామా? లోకమంతా ఏమనుకుంటుంది? వివాహానికి వెళ్తున్నాం అనుకుంటుంది. యేసుబాబు వచ్చి వివాహం చేసుకుని తీసుకెళ్తాడు అనుకుంటుంది లోకం. కానీ ఆల్రెడీ సంఘానికి వివాహం అయిపోయింది. ఆమేన్. మొదటి సంఘకాలపు దూత అపోజినటువంటి పౌలు గారు వచ్చి సంఘాన్ని ప్రదానం చేశాడు యేసుక్రీస్తుకి. చివరి సంఘకాలపు దూత, 7వ సంఘకాలపు దూత విలియం మ్యారియన్ బ్రెన్హామ్ వచ్చి సంఘాన్ని వివాహం చేశాడు. ఇప్పుడు సంఘం వెళ్ళేది విందుకే తప్ప వివాహానికి కాదు. పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? విందుకి వెళ్తా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఏం పట్టుకెళ్ళలేదు? నూనె పట్టుకెళ్ళలేదు. ఆఖరికి నూనె లేదు కదా అని ఏం చేశారు? వాళ్ళు కొనడానికి వెళ్ళారంట కొట్టుకి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళు కొనడానికి వెళ్ళారంట. సరిగ్గా వాళ్ళు కొంటా ఉన్న సమయంలోనే అప్పుడు పెండ్లి కుమారుడు వచ్చాడంట. ఆమేన్. పెండ్లి కుమారుడు వచ్చాడు. సిద్ధపడి ఉన్నవాళ్ళు అదనమాట. దేవునికి స్తోత్రం. సిద్ధపడిన వధువు ఎత్తబడునుగా, సిద్ధపడిన వధువు ఎత్తబడునుగా, గొర్రె పిల్ల పెండ్లిలో పాలు పొందును, గొర్రె పిల్ల పెండ్లిలో పాలు పొందును. ఆనందం 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 ఆనందమే, ప్రియుడేసు త్వరగా వస్తున్నాడు.
నా ప్రియుడేసు త్వరగా వస్తున్నాడు. హల్లెలూయా. సిద్ధపడినటువంటి వధువు లోపలికి వెళ్ళిపోయింది, వెంటనే డోరు క్లోజ్ చేయబడింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఎత్తబడే కాలంలో మనం జీవించుతున్నాం. మనము జీవించుతున్న కాలం ఏంటి అనేది ప్రతి విశ్వాసి గుర్తించాలి. అర్థమవుతుందమ్మా? మనం జీవిస్తున్నటువంటి కాలం ఏంటి, ఈ కాలానికి దేవుడు పంపిన వర్తమానం ఏంటి, ఈ కాలానికి దేవుని చేత పంపబడిన వ్యక్తి ఎవరు. సంఘము గుర్తించవలసింది ఏంటంటే, ఈ కాలానికి దేవుడు పంపిన మనిషి ఎవరు, వర్తమానికుడు ఎవరు, ఈ కాలానికి దేవుడు పంపిన వర్తమానం ఏంటి. వర్తమానికుడు గుర్తించాలి, వర్తమానాన్ని గుర్తించాలి. ఈ రెండిటిని నువ్వు గుర్తించినప్పుడు, వర్తమాన ప్రకారం జీవించినప్పుడు వధువుగా సిద్ధపడతావు. నువ్వు సిద్ధపడి ఉంటే ఆయనకి ఏగేస్తాడు, నువ్వు సిద్ధపడి ఉంటే ఆయనకి ఏగేస్తాడు, నువ్వు మెలకుగా ఉంటే వెళ్ళిపోతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎత్తబడే కాలంలో మనం జీవించుతున్నాము. ప్రకటన గ్రంథం అనే పుస్తకము మర్మయుక్తమైన పుస్తకం అయి ఉన్నది. ఆ కారణమును బట్టి చాలామంది దీని జోలికి వెళ్ళరు, అన్నీ బోధిస్తారు. 66 పుస్తకాలు 65 పుస్తకాలు చక్కగా బోధిస్తారు. కానీ 66వ పుస్తకానికి వరకు వచ్చేటప్పటికి వాళ్ళకి అర్థం కాక ఈ తర్వాత చూద్దాంలే వచ్చేవారు. హల్లెలూయా. ప్రకటన గ్రంథాన్ని ధ్యానించే వాళ్ళు ఉన్నారు, ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసేటటువంటి సేవకులు ఉన్నారు. డినామినేషన్లో కూడా మంచి భక్తులు ఉన్నారు, మంచి సేవకులు ఉన్నారు, వాళ్ళు బోధిస్తారు దీని గురించి. అయితే ప్రవక్త బోధించినంత మర్మాలు బోధించలేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే పిల్లరా చూడండి, ఈ కాలపు మరి వర్తమానం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కాలపు ప్రవక్త ప్రకటన గ్రంథాన్ని టచ్ చేయకుండా ఏ వర్తమానం బోధించడం. పద్మాసు దీపంలో ఉన్న యోహానుకు దేవుడికి ఒక క్రొత్త ప్రత్యక్షత ఇచ్చుచున్నాడు. యోహాను ఈ లోకంలో నుండి మరొక లోకానికి వెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. 7 పరిమాణములను అతడు చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా చూడండి పిల్లరా, మనము పోయిన వారము రూతును గురించి ధ్యానించాం. ఆమేన్. రూతును గురించి ధ్యానించాం, అలాగే నోవాహు వాడను గురించి ధ్యానించాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక హర్మెగద్దోను అనే యుద్ధముతోనే భూమి మొత్తం తుడిచివేయబడుతుంది. అదే 3వ ప్రపంచ యుద్ధం. ఇప్పుడు రండి, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 7వ వాక్యం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 7వ వాక్యం. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము. ఆమేన్. మొదటి దూత బోర ఊదినప్పుడు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వింటున్నారు పిల్లరా? చూడండి, బోర్లు అనగానే చెప్తున్నాను, బోర్లు అనగానే ఒక పక్క ఏం జరుగుతుంది, వధువు సమకూర్చబడుతుంది, ఒక పక్క యూదులు సమకూర్చబడుతున్నారు. అదే సమయంలో అదే బోర్లు ఊదుతున్నప్పుడు జరిగే కార్యం ఏంటి? మొదటి దూత బోర ఊదినప్పుడు చెప్పండి, భూమిలో 3వ భాగం కాలిపోయెను, చెట్లలో 3వ భాగం కాలిపోయెను, పచ్చగడ్డి అంతా కాలిపోయెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 8వ వాక్యం. రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. అందువలన సముద్రంలో 3వ భాగం రక్తమాయెను. సముద్రములో ప్రాణము గల జంతువులో 3వ భాగం. ఆమేన్. వాడల్లో 3వ భాగం నాశనమైన. అంటే మొదటి దూత బోర ఊదినప్పుడు భూమి మీద ఉన్న చెట్లు కానీ, భూమి మీద ఉన్నటువంటి సంపద కానీ, భూమి మీద అయితే భూమి మీద మనిషి ఉన్నాడు, మనిషి సావలో చూడండి. మొదటి దూత బోర ఊదినప్పుడు జాగ్రత్తగా వినండి, మొదటి దూత బోర ఊదినప్పుడు భూమి మీద చెట్లు ఉన్నాయి, భూమి మీద ఉన్న సమస్తము కూడా 3వ వంతు భాగం పోయింది. కానీ అదే భూమి మీద ఎవరున్నారు? మనుషులు ఉన్నారు. కానీ మనుషులకు హాని కలిగిందా? చెప్పండి, మనుషులకు హాని కలిగిందా?
మనుషులకు హాని కలగల. మొదటి దూత బోర ఊదినప్పుడు భూమి మీద ఉన్న చెట్లు ఇన్ని పోయినాయి కానీ మనిషికి హాని కలగలేదు. హల్లెలూయా. రెండవ దూత బోర ఊదినప్పుడు సముద్రానికి హాని కలిగింది. సముద్రానికి హాని కలిగింది. సముద్రంలో ఉన్న జలచరాశులన్నీ కూడా 3/4 భాగం చచ్చిపోయినాయి. అవునా? అప్పుడు రండి 10వ వాక్యంలోకి రండి. మూడవ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల్లో 3వ భాగం నీటి బొగ్గల మీద పడెను. ఆమేన్. మూడవ బోర ఊదినప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుంచి రాలింది. నదుల్లో 3వ భాగం. నదుల్లో ఏముంటాయి అమ్మా? నదుల్లో ఏముంటాయి? మనకు వచ్చి మంచినీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నదుల్లో నుండి వస్తున్నాయి. మనం తాగే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నదుల్లో నుండి వస్తున్నాయి. సముద్రంలోంచి కాదు మనకు వచ్చేది. వింటున్నారా? కనుక ఇప్పుడు 3వ దూత బోర ఊదినప్పుడు నదులు పాడైపోయినాయి. అంటే నదులు పాడైపోయినాయి అంటే అర్థం ఏంటి? తాగే మంచినీళ్ళు కూడా పాడైపోయినాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? మొదటి దూత బోర ఊదినప్పుడు భూమి మీద ఉన్న చెట్లు 3వ భాగం కాలిపోయింది. రెండవ దూత బోర ఊదినప్పుడు సముద్రంలో ఉన్నటువంటి జలచరాశులు పాడైపోయినాయి. మరి సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు కూడా పాడైపోయింది. 3వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుంచి పెద్ద నక్షత్రం పడి నదుల మీద కొట్టబడింది. నదుల్లో ఉన్న మంచినీళ్ళు కూడా పాడైపోయినాయి. తర్వాత నాలుగవ దూత బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగం చీకటి కమ్మునట్లు పగటిలో 3వ భాగం సూర్యుడు ప్రకాశింపకుండునట్లు రాత్రిలో 3వ భాగం ప్రకాశింపకుండునట్లు వాటిలో 3వ భాగం కొట్టబడెను. హల్లెలూయా. చూడండి, ఈ 4 బోరలు ఊదినప్పుడు ప్రకృతి అంతటి మీద ప్రభావం చూపించింది, కానీ మనిషి మీద ప్రభావం చూపలేదు. నా మాటలు బాగా అర్థమవుతున్నాయా? నా మాటలు బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే స్లోగా చెప్తున్నాను, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే మనం ఈ భూమి మీద ఉన్నంతసేపే ప్రకటన గ్రంథం అనేది ధ్యానం చేయాలి. ప్రకటన గ్రంథంలోనే మొత్తం అంతా దాచబడి ఉంది. నీ ఎత్తబడే విశ్వాసం కూడా అందులోనే ఉంది. ఈ కాలపు వర్తమానంలోనే ఉంది. కాబట్టి ఇది మనం తప్పక ధ్యానం చేయాలి. హల్లెలూయా. కనుక ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ 4 బోరలు ఊదినప్పుడు జరిగిన కార్యం ఏంటంటే ప్రకృతి అంతటి మీద కొట్టబడింది. ఆమేన్. భూమి మీద, సముద్రం మీద, నదుల మీద, అవునా, ఆకాశం మీద, ఇదంతా ఏమై ఉన్నది? ఇదంతా ప్రకృతి అయి ఉన్నది. వీటన్నిటినీ దేవుడు ఎవరి కోసం చేశాడు చెప్పాలి. చెప్పండి. మన కోసం అని చెప్పండి. అది కూడా తెలియదేటి? అది ఎవరి కోసమే చేశాడు అనుకుంటున్నారా? చెప్పండి. ఎవరి కోసం? ఆకాశం ఎవరి కోసం? భూమి ఎవరి కోసం? సముద్రం ఎవరి కోసం? నదులు ఎవరి కోసం? మన కోసమే చేశాడు. మరి మన కోసమే చేసినప్పుడు అవన్నీ పాడు చేస్తున్నాడు. ఇప్పుడు అవన్నీ పాడవుతున్నాయి. ఈ 4 బోరలు ఊదినప్పుడు జరిగిన కార్యం ఏంటంటే ఏ మనిషి కోసమైతే దేవుడు ప్రకృతిని అంతటినీ చేశాడో ఆ ప్రకృతిలో 3వ భాగముగా పోతుంది. హల్లెలూయా. ఈ 4 బోరలు మానవునికి సంబంధించినటువంటి వాతావరణం మీద ప్రభావం చూపిస్తూ ఉన్నది. ఆ కారణమును బట్టే భూమి మీద వాతావరణం అంతా ఏమైపోయింది చెప్పండి? కాలుష్యం అయిపోయింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నాళ్ళు ఆగితే మనం కూడా చెప్పండి సిలిండర్లు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఒక్కొక్కరు సిలిండర్. పిల్లలు కాలేజీకి వెళ్ళేటప్పుడు బ్యాగులు మోసుకెళ్తున్నారు చూసారా? అలాగా మీరు కూడా ఫ్యాక్టరీకి వెళ్ళేటప్పుడు మీరు ఇప్పుడు 8 గంటలు చేయడానికి కుదరదు. ఇంకా ఎందుకంటే 8 గంటల ఆక్సిజన్ రాదు. మీరు భుజానికి తగిలించుకున్న ఆక్సిజన్ సిలిండరు చెప్పండి 8 గంటలు రాదు. కాబట్టి నువ్వు ఫ్యాక్టరీకి వెళ్తే 3 గంటలు 4 గంటలు చేయాలంతే. ఎందుకంటే నీ సిలిండర్ ఆగిపోతే ఊపిరి ఆగిపోతుంది. హల్లెలూయా. అలాంటి వాతావరణ పరిస్థితి వచ్చేస్తుంది. ఇప్పుడు భయపడకండి, అప్పుడు వరకు వధువు ఉండదు. మీకు అర్థమవుతుందన్నమాట? అప్పుడు వరకు వధువు ఉండదు. అలాంటి అదేంటంటే అది శ్రమల కాలం, గాలి కొనుక్కునే టైం అది. ఏమా?
ఇప్పుడు కొనుక్కోవట్లేదండి ఫ్యాను. ఈ ఫ్యాన్ వేరు, ఈ గాలి కొనుక్కోవడం వేరు, ఆ గాలి కొనుక్కోవడం వేరు. గ్యాస్ కొనుక్కున్నట్లుగానే బండ్లు కొనుక్కునే టైం వస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే 4 బోరలు మానవునికి సంబంధించిన వాతావరణం మీద ప్రభావం చూపిస్తున్నవి. ఆ కారణమును బట్టే భూమి మీద వాతావరణం అంతా కాలుష్యం అయిపోయింది. అడవులు నరికేస్తూ ఉన్నారు, ఫ్యాక్టరీల నుండి కాలుష్యం వెదజల్లుతూ ఉన్నది, నదులు కలుషితమైపోయినాయి, సముద్ర జలాలు కలుషితమైపోయినాయి, కోట్లాది జల సరాశులు చనిపోతున్నవి. మరి చూడండి, ఈ మధ్యకాలంలో అనుకుంటా ఒకసారి ఒక 2-3 ఏళ్ళ క్రితం అనుకుంటా ఒక జలాంతర్గ్రామి అంటే ఒక సముద్రంలో ప్రయాణించేటటువంటి ఒక వాడ ఆయిల్ ట్యాంకర్ పట్టుకెళ్తున్నాడు, ఆయిల్ పట్టుకెళ్తున్నాడు. అంతేనా? అది ప్రమాదానికి గురయ్యి కాలిపోయింది. ఆయిల్ ట్యాంకర్ కాలిపోయింది, అందులో ఉన్న ఆయిల్ అంతా సముద్రంలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. మరి కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? సముద్రం అంతా చేపలు చచ్చిపోయినాయి, సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ కలుషితం అయిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఈ మధ్యకాలంలోనే మన 1 year 2 years అవుతుంది, ఎవరయ్యి అడవులు కాలిపోయినాయి. అమ్మా, ఏది కాలిఫోర్నియా, ఇంకా ఆస్ట్రేలియా, ఇలాగ అనేక దేశాల్లో జంతువులు కూడా చనిపోయినాయి. ఆ యొక్క చెట్లు 3వ భాగం కాలిపోతుంది అన్న వాక్యం నెరవేరిందా? చెట్లు కాలిపోతున్నాయా లేదా? ఆస్ట్రేలియాలో కాలిపోయినాయి, కాలిఫోర్నియాలో కాలిపోయినాయి, అడవులన్నీ కూడా ఏమైపోతున్నాయి? చెట్లు కాలిపోయినాయి, కళ్ళ ముందు కాలిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఎవరు ఆపలేకపోయారు దాన్ని, ఎందుకంటే ఆపడానికి వాళ్ళ సత్యం కాదు అది, ఎందుకంటే అది బైబిల్ సత్యమైనది. బోర్లు ఓదబడతా ఉన్నాయి, దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి, దాన్ని ఆపే శక్తి ఎవరికి ప్రపంచంలో లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈరోజు సముద్రంలో ఉన్న నీళ్లు కలుషితం అయిపోయినాయి, నదుల్లో ఉన్న నీళ్లు కలుషితాలు అయిపోతున్నాయి. హల్లెలూయా, అడవులు తగలబడిపోతూ ఉన్నాయి. సో ఈ 4 బోర్లు కూడా పర్యావరణం మీద ప్రభావం చూపిస్తున్నది. అందువలన అన్నిటిలో కూడా 3వ వంతు పాడైపోతున్నాయి. చంద్రుని యొక్క వెలుగు కూడా 3 వంతులు. జాగ్రత్త, చంద్రుడి యొక్క వెలుగు కూడా 3 వంతులు, సూర్యుని యొక్క వెలుగు 3 వంతులు పాడైపోతున్నప్పుడు ఇంకేమవుతుంది? చంద్రుని చేతే సముద్రం నడిపించబడుతుందన్న సంగతి ఎంతమంది తెలుసు? అమ్మా, అంతేనా? చంద్రుని వల్లనే సముద్రము నడపబడుతుంది. నడుతుందంటే నడవట్లేదా? సముద్రం నడుతులేదా? 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్తున్నా అంటున్నారు, 2 కిలోమీటర్లు ముందుకు వస్తున్నా అంటున్నారు. అంటే ఏంటి అర్థం? ఏంటి? సముద్రం కూడా నడుస్తుంది. ఎలా నడుస్తుంది? ఎవరు నడిపిస్తున్నారు? చంద్రుడు నడిపిస్తున్నాడు. చంద్రుని యొక్క వెలుగు, ఆ వెలుగే సముద్రం యొక్క అలలను నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ఆ కాంతి ఎప్పుడైతే తగ్గిపోయిందో సునామీలు వస్తాయంట. దాని కాంతి కనుక సముద్రం మీద పడకపోతే ఉవ్వెత్తులు లేస్తాయంట. చంద్రుని యొక్క కాంతి సముద్రం మీద పడితే ఎగిసే అలలను ఏం చేస్తాయి? అణుస్తాయంట. కానీ ఇప్పుడు చంద్రుడు కాంతి ఏమైపోయింది? 3వ వంతు తగ్గిపోయింది. కాబట్టే సునామీలకి కారణం అంటున్నాడు ప్రవక్త. సునామీ కారణం ఏంటంటే శాస్త్రజ్ఞులకు తెలియదు. వాళ్ళు గొప్ప శాస్త్రజ్ఞులే, కానీ దేవుని ప్రవక్త అంతకంటే గొప్ప శాస్త్రజ్ఞుడు. హల్లెలూయా. అందుకే ప్రవక్త చెప్పాడు, అసలు సునామీకి కారణం ఏంటి ప్రభు అంటే, ఇదిగో చంద్రుల్లో కాంతి తగ్గిపోతుంది. కాబట్టి చంద్రుడి యొక్క కాంతి ఎప్పుడైతే సముద్రం మీద పడలేదో ఈ సముద్రం ఏం చేస్తుందంట? అలలు లెగిస్తూ ఉన్నదంట. అది సునామీకి కారణమవుతుంది అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. లూకాసు సువార్త 21వ అధ్యాయం 25వ వాక్యం. లూకాసు సువార్త 21వ అధ్యాయము 25వ వాక్యం. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే సునామీలు అంటున్నాడు. వచ్చిందా? సునామీలు కలుగుతున్నాయా? హల్లెలూయా. సముద్రంలో అల్లకోలలం అవుతుంది, సునామీలు సంభవిస్తూ ఉన్నాయి. లోక 21:25 నెరవేర్పు జరుగుతూ ఉన్నది. సముద్ర ఘోష వల్ల జనములకు శ్రమ కలుగుతూ ఉన్నది. హల్లెలూయా. అందుకే పిల్లరా, దేవుడు ఏం చేయబోతున్నాడంటే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో కొత్త ఆకాశము క్రొత్త భూమి అన్నాడు. అవునా? క్రొత్త ఆకాశము
క్రొత్త భూమి చూచితిని. ఎవరు అక్కడ అక్కడ ఈయన అంటున్నాడు, ఎవరు? యోహాన్ గారు అంటున్నాడు. యోహాన్ గారు ఏం చూశాడంట? మరొక పరిమాణంలోకి వెళ్ళిపోయాడంట. మరొక పరిమాణంలోకి వెళ్ళిపోతే అక్కడ ఏం కనబడుతుందంట? ఇప్పుడున్న భూమి కాదు, ఇప్పుడున్న ఆకాశం కాదు, ఇదిగో నేను కొత్త భూమిని చూస్తా ఉన్నాను, కొత్త ఆకాశం చూస్తా ఉన్నాను. చూడండి, కొత్త సముద్రం చూస్తున్నాను లేదు. ప్రవక్త అదే పట్టుకున్నాడు ఇక్కడ. ఈ మెసేజ్లో ప్రవక్త అదే పట్టుకున్నాడు. ఏంటి యోహాన్ గారు, కొత్త సముద్రం కనపడలేదా నీకు? లేదు లేదు. ఎందుకంటే అక్కడ మనకి సముద్రంతో పని లేదు. ఆమేన్. అక్కడ మనకు నదులతో పని లేదు. నీకు కావలసింది కొత్త ఆకాశం, కొత్త భూమి. ఇంకా నీకు నదులతో పని లేదు, ఇక నీకు సముద్రంతో పని లేదు, ఇక నీకు పండుగప్ప తెచ్చుకోకర్లేదు. హల్లెలూయా. నీకు నదుల్లో వెళ్ళేటటువంటి పులస ఇలసగా మారక్కర్లేదు, ఇలస పులసగా మారక్కర్లేదు. ఆమేన్. హల్లెలూయా. నీకు అర్థమైందమ్మా? అందుకే అన్నాడు, ఏమన్నాడు? కొత్త ఆకాశము, కొత్త భూమి అన్నాడు, కొత్త సముద్రం అని అనలా. ఎందుకు ప్రవక్త ఈ మాటలు చెప్తున్నానంటే, అక్కడ కొత్త సముద్రంతో నీకు పని లేదు, కొత్త నదులతో నీకు పని లేదు. హల్లెలూయా. నీకు అక్కడ కావాల్సింది ఏంటంటే కొత్త ఆకాశం, కొత్త భూమి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, మొదటి 4 బోరలు వాతావరణం మీద కలుషితం ప్రభావం చూపించింది. ఎప్పుడైతే వాతావరణంలో కలుషితం జరిగిందో దాని ప్రభావం ఎక్కడికి వెళ్తుందంటే మనిషి మీద కూడా చూపిస్తూ ఉన్నది. ఎప్పుడైతే వాతావరణం కలుషితం అయిపోయిందో ఇప్పుడు ఆ ప్రభావం అంతా కూడా ఎక్కడికి వచ్చింది? మనుషుల మీద కూడా చూపిస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? పెట్టుకుంటే ఊపిరి ఆడదు, పెట్టుకోకపోతే ఊపిరి పోద్ది. ఇప్పుడున్న పరిస్థితి ఎలాగైపోయిందంటే మాస్క్ పెట్టుకుంటే ఊపిరి ఆడతలేదు, ఒకవేళ అలాగని చెప్పేసి మాస్క్ తీసేద్దామంటే మొత్తం ఊపిరే పోద్ది. అలా అయిపోయింది రోజులు. వింటున్నారా? కాబట్టి ఇప్పుడు అంతా కూడా ఏమైపోయింది? వాతావరణం అంతా కూడా కలుషితం అయిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని మళ్ళీ మనం 7 తెగుళ్ళలో చూద్దాం. 7 తెగుళ్ళు వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు 7 బోర్లో ధ్యానం చేస్తున్నాం కాబట్టి హల్లెలూయా. కనుక పిల్లరా, మానవుల్లో ఈ యొక్క దాని ప్రభావం అంతా కూడా మానవుల్లో చూపిస్తూ ఉన్నది. ఆ కారణాన్ని బట్టి మానవుని యొక్క ఆరోగ్యం దెబ్బతిన్నది. మొదటి 4 బోర్లు భూమి మీద పర్యావరణం పాడు చేసినవి. బోర్ల క్రింద కేవలం 3 భాగం మాత్రమే పాడవుతుంది. ఆమేన్. ఈ 4 బోర్ల కింద 3వ వంతు భాగం మాత్రమే పాడవుతుంది. కానీ పాత్రల కిందకు వచ్చేటప్పటికి టోటల్గా భూమి అంతా కూడా పాడైపోతుందంట. పాత్రల కిందకు వచ్చేటప్పటికి ఉగ్రత పాత్రలు, 7 ఉగ్రత పాత్రలు 7 దూతల చేతులకు ఇవ్వమన్నప్పుడు ఆ 7 దూతలు 7 ఉగ్రత పాత్రలు భూమి మీద కుమ్మరిస్తున్నప్పుడు అప్పుడు టోటల్గా మొత్తం ప్రకృతిని అంతటినీ కూడా పాడు చేస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 13వ వాక్యం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 13వ వాక్యం. మరియు నేను చూడగా ఒక పక్షిరాజు ఎగురుచు బోరలు ఓదవచ్చున్న 3 దూతల బోరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. హల్లెలూయా. ఈ 3 అయ్యోల గురించి గత వారంలో కూడా చెప్పాను మీకు. ఈ 3 అయ్యోల యొక్క అర్థం ఏంటంటే 3 ప్రపంచ యుద్ధాలు. ఆల్రెడీ ఇప్పుడు మనకి 2 ప్రపంచ యుద్ధాలు జరిగిపోయినాయి. ఇంకా ఉన్నదల్లా 3వ ప్రపంచ యుద్ధం. ఆ 3వ ప్రపంచ యుద్ధం జరగక మునిపే యేసుక్రీస్తు యొక్క భార్య మధ్యాకాశములోకి విందులోకి కొనుపోబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇక్కడ చూడండి, ఈ భూమి మీద ఉన్నటువంటి పర్యావరణం పాడు చేసింది. 5, 6, 7 బోర్లు. ఇవి 3 బోర్లు ఏమంటే 3 శ్రమలు. భూనివాసులకు శ్రమ, భూమిపైన ఉన్న మనుషులపై ప్రభావం చూపిస్తుంది. 5వ బోర మొదటి ప్రపంచ యుద్ధం. 6వ బోర, వింటున్నారా? దేవునికి స్తోత్రం. 6వ బోర కింద పాతాళం తెరవబట్టం. పాతాళం ఇప్పుడు భూమిపైకి వచ్చింది. ప్రతి దెయ్యము విడుదల చేయబడింది. ప్రతి ఇంటిలో దెయ్యం నివాసం చేస్తూ ఉన్నది. సైన్స్ ద్వారా కావచ్చు, ఇంటర్నెట్ ద్వారా కావచ్చు, టీవీ ద్వారా కావచ్చు,
ఏదో రకంగా మొత్తం మీద ప్రతి దెయ్యము కూడా ఏం చేస్తుంది అంటే ప్రతి ఇంట్లోని పని చేస్తూ ఉన్నది ఇప్పుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ఇక్కడ ప్రవక్త చెప్తున్న కార్యాలు చూద్దాం. 2 ప్రపంచ యుద్ధముల తర్వాత పాతాళం ఏమైంది? తెరవబడింది, దెయ్యాలు విడుదల చేయబడ్డాయి. అప్పటి నుంచే భూమి మీద ఫ్యాక్షను, చెప్పండి ఫ్యాషను. అమ్మా చాలా జాగ్రత్తగా వినండి. భూమి మీదకి ఎప్పుడైతే కోట్ల కొలది దెయ్యాలు విడిచిపెట్టబడ్డాయో, పాతాళం తెరవబడి ఆ కోట్ల కొలది దెయ్యాలు భూమి మీదకి వచ్చి ఒక్కొక్కరిలో ప్రవేశించి, కొన్ని దెయ్యాలేమో ప్యాషన్ తీసుకొచ్చినాయంట, కొన్ని దెయ్యాలేమో ప్యాషనిజం తీసుకొచ్చినాయంట. అర్థమవుతుందా? ఈ ప్యాషన్ అనేది అంతకు ముందు లేదు. ఈ ప్యాషన్ అనేది అంతకు ముందు లేదు. దేవునికి స్తోత్రం. ఈ పాతాళం తెరవబడ్డ తర్వాత, దెయ్యాలు భూమి మీదకు విడిచిపెట్టబడిన తర్వాత ప్యాషన్ అనేది తీసుకొచ్చినాయంట. అంతకుముందు వాటి ప్యాషన్ ఎక్కడ? పాతాళంలో. అక్కడ ఎందుకు వేసింది? ఎట్ట డ్యాన్స్ ఎందుకు వేసింది? కాలిపోతుంది కనుక, కాళ్ళు కాలిపోతాయి కాబట్టి డ్యాన్స్ ఎట్టేసింది అక్కడ. అవునా? ఆ ప్యాషన్ ఎక్కడ చేస్తుంది? అది భూమి మీద తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడే వేస్తుంది డ్యాన్స్, ఎత్తుమాటలు వేసుకుని. అక్కడ అది ఎందుకు వేస్తుందో చెప్పదు అది. హల్లెలూయా, మీకు అర్థమైందా? అదే పాతాళంలో మా కాళ్ళు గాలి అట్టేసాను డ్యాన్స్, నువ్వు ఇప్పుడు ఎత్తుమాటాలు వేసుకుని ఇక్కడ నువ్వు డ్యాన్స్ చేస్తున్నావు అని చెప్తే నువ్వు వేసుకుంటావా? అది అసలు రహస్యం చెప్పదు కదా నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫ్యాషన్ వేసుకొస్తుంది అది. అందుకే ప్రవక్త అన్నాడు, ఈ పాతాళం అనేది తెరవబడినప్పుడు, భూమి మీదకు దెయ్యాలు విడిచిపెట్టబడినప్పుడు అవి ఏం తీసుకొచ్చినాయంట? ప్యాషన్ తీసుకొచ్చినాయి అంట. మగోళ్ళనేమో ప్యాషనిజం తీసుకొచ్చినాయి అంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నోవాహు దినాల్లో పాతాళంలో బంధించబడినటువంటి దెయ్యాలు 5-6 బోర్ల కింద అవి పైకి తీసుకురాబడ్డాయి. అవన్నీ ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయంటే స్పోర్ట్స్ స్టార్స్లో కూడా వెళ్ళినాయి అంట. స్పోర్ట్స్ స్టార్స్, అలాగే సినీ స్టార్స్, అలాగే రెజ్లింగ్ స్టార్స్. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు పిల్లరా? వీళ్ళందరిలోకి జొరబడ్డాయంట. అందుకే ఇప్పుడు వాళ్ళందరూ కూడా స్టార్స్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు పాపులర్స్ అయిపోయారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఆటలాడిస్తూ ఉన్నారు. ఒక్కొక్క స్పోర్ట్స్ సీనియర్ ఉన్నాడు అనుకోండి, అతనికి కొన్ని కోట్ల రూపాయలు ఇస్తారు. అతడు తన సంస్థ ద్వారా ఆడించినప్పుడు అతడికి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి, మా పక్షంగా మీరు, మా దేశం పక్షంగా మీరు ఆట ఆడండి అని చెప్పి ఆ స్పోర్ట్స్ మ్యాన్ తీసుకుంటారు వాళ్ళు. అలాగే సినీ స్టార్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఒక సినిమా తీయాలంటే కొన్ని కోట్ల రూపాయలకు అమ్ముడిపోతూ ఉంటారు. స్పోర్ట్స్ మ్యాన్స్ అమ్ముడిపోతారు, చెప్పండి, సినీ స్టార్స్ అమ్ముడిపోతారు. రెజ్లింగ్ స్టార్స్ ఉన్నారు, వాళ్ళు కూడా, రెజ్లింగ్ స్టార్స్ అంటే దెబ్బలాడుకుంటారు కదా, వాళ్ళు అమ్ముడిపోతారు. ఏంటది ఫ్యాషన్ డిజైనర్స్ ఉన్నారు. వాళ్ళు మగోళ్ళు కానివ్వండి, ఆడోళ్ళు కానివ్వండి, వాళ్ళు కూడా ఇన్ని యాడ్లకి ఇంత డబ్బానికి తీసుకుంటారు, వాళ్ళు అమ్ముడిపోతారు. ఉంటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే, స్పోర్ట్స్ స్టార్స్ అమ్ముడిపోవచ్చు, ఆమేన్, సినిమా స్టార్స్ అమ్ముడిపోవచ్చు, పొలిటికల్ స్టార్స్ అమ్ముడిపోవచ్చు, ఆఖరికి పాస్టర్స్ కూడా అమ్ముడిపోవచ్చు. కానీ అమ్ముడిపోనటువంటి ఒక వ్యక్తి ఉందంట, యేసుక్రీస్తు భార్య. హల్లెలూయా, వధువు అన్నాడు అమ్ముడిపోదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే పిల్లరా, వధువుని ఎవరు కొనలేరు. ఎందుకంటే ఆల్రెడీ యేసు ప్రభు తన రక్తం ఇచ్చి వధువుని కొనేశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు తన రక్తం ఇచ్చి తన వధువుని కొనేశాడు. కాబట్టి కొనేసిన వధువుని భూమి మీద ఇంకా ఏ వ్యక్తి కొనలేడు. అందుకే ప్రవక్త అంటున్నాడు, స్పోర్ట్స్ స్టార్స్ వాళ్ళని కొనేయచ్చు, సినీ స్టార్స్ వాళ్ళని కొనేయచ్చు, రాజకీయ నాయకులను కొనేయచ్చు. ఆమేన్. అవసరమైతే ఈ మధ్యకాలంలో పాస్టర్స్ కూడా అమ్ముడిపోతారు. చెప్పాను కదా, పాస్టర్స్ కూడా కొనేస్తారంట. ఇప్పుడు నెలకు 50,000 జీతం ఇచ్చి, బంగ్లా ఇచ్చి, కారు ఇచ్చి పాస్టర్స్ని కూడా కొనేసేటటువంటి రోజులు వచ్చినాయి ఇప్పుడు. హల్లెలూయా. అయితే అందరూ అమ్ముడిపోతారు, కానీ యేసుక్రీస్తు భార్య మాత్రం ఎన్నడూ అమ్ముడిపోదు. ప్రవక్త అంటాడు, ఎందుకు? కారణం ఏంటంటే ఆల్రెడీ ఆయన రక్తం ఇచ్చి ఆమెను కొని ఉన్నాడు కనుక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 2వ వాక్యం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం. త్వరగా చదవండి, కొన్ని నిమిషాల్లో ముగిస్తాను.
ఐదో దూత ఊరు ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచాను. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిములో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచాను. ఆ అగాధములో నుండి పొగ చేత సూర్యుని చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చాను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇయ్యబడెను. నొసలయందు అదిగో దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలిగ చేయకూడదని. ఆమేన్. వింటున్నారా? ఇప్పుడు చెట్లుకి హాని లేదు, ఇక్కడ మనుషులకి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చెట్లకి ఏమాత్రం హాని లేదు, ఏ వృక్షాలకి హాని లేదు, ప్రకృతిలో దేనికి హాని లేదు. అక్కడ దేనికంటే చూడండి, దేవుని ముద్ర లేని, అదనమాట ముద్ర లేని మనుషులకి. ముద్ర ఏంటది? పరిశుద్ధాత్మ. ముద్ర ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మే. చెప్పలేదా అపోస్తలుడైనటువంటి పౌలు గారు? చెప్పలేదా? ఎఫెసీ 4:30 ఏం చెప్పాడు? మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు మీరు ముద్రించబడి ఉన్నారు దేవుని యందు. అవునా? దేని చేత? పరిశుద్ధాత్మ చేత. నీ ముద్ర ఏంటి? పరిశుద్ధాత్మ. దేవుడు నిన్ను ముద్రించాడు. హల్లెలూయా. కాబట్టి నిన్నెవరు కూడా నిన్నెవరు కొనలేరు, నిన్నెవరు హాని చేయలేరు. నీకు హాని తలపెట్టాలని చూస్తే నీ నోటి నుండి వాక్కు వస్తుంది. నీ నోటి నుంచి బలమైన వాక్యం బయలుదేరుతుంది. 2 అంచులు కలిగిన వాక్య కట్టుకు వెళ్తుంది. అది ఎదురు వాడికే కొడుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా చూడండి, మరి ఆ మొదటి శ్రమ 1914 నుండి 18 వరకు జరిగినటువంటి మొదటి ప్రపంచ యుద్ధంతో అది ముగిసిపోయింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు రండి 7వ అధ్యాయంలో చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 1 నుంచి 3 వాక్యాలు. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కుల్లో 4 దేవదూతలు నిల్చుండి భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వేచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకు ఆ 4 దూతలకు ఈ దూత వారి నొసలయందు ముద్రించు వరకు. చూసారా? భూమికి గాని సముద్రానికి గాని చెట్లకైనను హాని చేయవద్దని. ఆమేన్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ లెక్క ఉంటుంది చూడండి. అదనమాట, ముద్రించబడిన వారి యొక్క లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది యూదులు. వాళ్ళు ముద్రించబడ్డారు. వాళ్ళు దేవుని ముద్రను కలిగి ఉన్నారు, పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రస్తుతం వారు ఇంకా ముద్రించబడలేదు, కానీ త్వరలోనే వారు ముద్రించబడతారు. వధువు ఆల్రెడీ ముద్రించబడ్డది. వధువు ఎక్కడ ముద్రించబడ్డది? ఎఫెసీ 4:30లో ముద్రించబడ్డది. ఈ ముద్ర ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నది ముద్ర. వాళ్ళు ఇజ్రాయేలు ముద్రించబడుతున్నారు. వాళ్ళు శ్రమల ద్వారా రక్షించబడుతున్నారు. వాళ్ళు వింటున్నారా? నువ్వు శ్రమలను దాటుకొని రక్షించబడ్డావు, శ్రమలోకి వెళ్లకుండా రక్షించబడ్డావు. దేవుని యొక్క వాక్య ప్రకారం నువ్వు జీవించావు కాబట్టి నువ్వు శ్రమలను దాటుకొని వచ్చి రక్షించబడ్డావు. వాళ్ళు శ్రమల గుండా రక్షించబడుతున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన దేవులారా, ఆ 13వ వాక్యం కూడా చదవండి. ప్రకటన 9:13 కూడా చదవండి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 13వ వాక్యం. 6వ దూత బోరు ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము
యూఫ్రటీస్ అను మహానది యొద్ద నలుగురు దూతలను వదిలిపెట్టమని బోర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుడు. 13వ వాక్యం చదవండి ఒకసారి. 13. మొదటి శ్రమ గతించెను, ఇదిగో 2 శ్రమలు. ఆమేన్. ఇది రెండో ప్రపంచ యుద్ధం. మొదటి ప్రపంచ యుద్ధం చెప్పండి 7వ అధ్యాయంలో మొదటి వాక్యంలో కనపడుతుందా? చూడండి అక్కడ. మొదటి శ్రమ గతించిన ఉండదు చూడండి అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ఆ 9వ అధ్యాయము 12వ వాక్యంలో చూడండి. మొదటి శ్రమ గతించాను అంటే ఏంటి? మొదటి ప్రపంచ యుద్ధము గతించిపోయింది. ఇదిగో 13వ వాక్యం 9:13 ఏముంది? 12లోనే ఉందా? చదవండి. ఇదిగో మరియు 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును. 6వ దూత బోర ఊదినప్పుడు సువర్ణ బలిపీఠం యొక్క ఒక స్వరము యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బోర పట్టుకొని ఉన్న ఆ 6వ దూత చెప్పుడు వింటిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక చూడండి పిల్లరా, మొదటి శ్రమ అనగా మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ శ్రమ అనగా రెండవ ప్రపంచ యుద్ధం. వింటున్నారా? హల్లెలూయా. కనుక ఇక్కడ 18వ వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు 18వ వాక్యం. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్ళయందు నుండి బయలువెడుచున్న అగ్ని ధూమ గంధముల చేత. ఆమేన్. మనుషుల్లో 3వ భాగం. ఇది 3వ శ్రమ. ఇది 3వ ప్రపంచ యుద్ధం. ఆ నోళ్ళలోంచి వచ్చేది ఏంటంటే అగ్ని. ఆ తేళ్ళు ఏంటో కాదు కానీ ఆ పచ్చని ఆకుపచ్చని కలిగినటువంటి ఏంటో కానీ యుద్ధ ట్యాంకర్లు. చూడండి, యుద్ధ ట్యాంకర్లు ఎలా ఉంటాయి? తేళ్లాగా ఉంటాయి. అవునా? యుద్ధ ట్యాంకర్లు ఎలా ఉంటాయి? తేళ్లాగా ఉంటాయి. ఒక తోకలా ఉంటుంది దానికి. ఆ ఎదరేమో దాని నోటి నుంచి ఏమో అగ్ని వస్తుంది. అవన్నీ కూడా ఎలా అంటే యోహానికి ఎలా కనబడుతున్నాయి? తేళ్లా కనబడుతున్నాయి. మీకు అర్థమవుతుందమ్మా? యుద్ధ ట్యాంకర్లు ఇప్పుడు ఉపయోగించేటటువంటి ఈ 3వ ప్రపంచంలో యుద్ధములో ఉపయోగించేటటువంటి యుద్ధ ట్యాంకర్లు యోహాను చూస్తూ ఉన్నాడు. అవి ఎలా ఉన్నాయంటే తేళ్లా కనబడుతున్నాయి. ఆమేన్. అవి ఆకుపచ్చ రంగులో కనబడుతున్నాయి. హల్లెలూయా. మరి చూడండి, మిషనరీ ఆ యొక్క యుద్ధానికి ఉపయోగించేటటువంటి ట్యాంకర్లు అన్నీ కూడా ఎలా ఉంటాయి? ఆకుపచ్చ కలర్లో ఉంటాయి. ఎందుకుంటాయి? కనబడకుండా ఉండటం కోసం. ఆ చెట్లలోనూ వాటిలోనూ దాక్కుని అందులో కూడా ప్రయాణం చేయడానికి కనబడకుండా ఉండటం కోసం వాడికి ఏ రంగు వేస్తారు? ఆకుపచ్చ కలర్ వేస్తారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైందంట? 18వ వాక్యం ఏమన్నాడు? ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలువెడలుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషుల్లో 3వ భాగము చంపబడెను. ఆమేన్. అక్కడ చెట్లలో 3వ భాగం, సముద్రంలో 3వ భాగం. వింటున్నారా? హల్లెలూయా. ఆకాశంలో సూర్యుల్లో చంద్రులు ఆకాశంలో 3వ భాగం. ఇలాగ 3 భాగాలు దెబ్బతిన్నాయి 4 బోర్ల కింద. అంటున్నారా? ఇక్కడ 5-6 బోర్ల కింద 3 యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. 1, 2 ప్రపంచ యుద్ధాలు ఆల్రెడీ జరిగిపోయినాయి. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధానికి ప్రపంచం రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది. అయితే పిల్లల ప్రవక్త మనకి ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. ఏంటంటే 3వ ప్రపంచ యుద్ధం జరిగేటప్పటికి నువ్వు ఇక్కడ ఉండవు, వధువు ఎత్తబడుతుంది, అందులో ఎంత మాత్రం డౌట్ లేదని చెప్పాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా ఈ యొక్క మరి నిజంగానే చూడండి, ఆ 2వ ప్రపంచ యుద్ధంలో ఈ 4 దూతలను మనం గమనించినప్పుడు ప్రవక్త ఏం చెప్పాడు తెలుసా? 2వ యుద్ధంలో 2వ ప్రపంచ యుద్ధంలో 4 దూతలు విడిచిపెట్టబడ్డాయి. ఆ 4 దూతలు ఎవరు కాదంట. ఒకటి హిట్లర్, రెండో వ్యక్తి ముస్సోలిన్, 3వ వ్యక్తి స్టాలిన్, 4వ వ్యక్తి ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్. వింటున్నారమ్మా? 2వ ప్రపంచ యుద్ధంలో విడిచిపెట్టబడిన 4 దూతలు ఎవరో తెలుసా? ఒకటి హిట్లర్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 ముస్సోలిన్, 3 స్టాలిన్, 4 ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్. ఈ 4 దూతలు విడిచిపెట్టబడ్డారు. అందుకే వాళ్ళు క్రూరాతి క్రూరంగా భయంకరంగా చేశారు యుద్ధం. హల్లెలూయా. ఆ 2వ ప్రపంచ యుద్ధం అంత భయంకరంగా జరిగింది.
తర్వాత ఇప్పుడు జరిగే యుద్ధం ఇంకా భయంకరంగా ఉంటుందంట. మూడో ప్రపంచ యుద్ధం ఇంకా భయంకరంగా ఉంటుంది. కనుక ప్రపంచ దేశాల భవిష్యత్ అంతా కూడా దేశ నాయకుల చేతుల్లో ఉందని అనుకుంటున్నారు. కానీ ప్రవక్త అంటున్నాడు, ఏ దేశ నాయకుడి చేతిలోనూ లేదు. ఈ ప్రపంచ భవిష్యత్ అనేది ఆయా దేశాల నాయకుల చేతిలో ఎన్నడూ లేదు. ప్రపంచ దేశాల భవిష్యత్ అంతా కూడా ఎక్కడుంది? చెప్పండి. ప్రపంచ దేశాల నాయకత్వం అంతా దేవుని చేతిలో ఉందంట. హల్లెలూయా. కనుక ఈరోజు ఏమైపోతుందంటే ప్రపంచ దేశాలన్నీ కూడా పతనమైపోతున్నాయి. ప్రపంచ దేశాలు పతనమైపోతూ ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ఉన్న ఆర్థిక మాన్యం అంతా పడిపోయింది. ప్రపంచ దేశాలు పతనమవుతున్నాయి. రాష్ట్రాలు మొక్కలవుతా ఉన్నాయి. ఏంటి అంత అలవాడిపోయారంట్లా? ఒక్కరు ఆమె అంటలేదు. హల్లెలూయా. ఆయన ఏమో మీ సంఘం వాళ్ళందరూ ఎంత మంచి వాళ్ళండి, ప్రతిదానికి ఆమె చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు, నాకు ఎంత ఆనందంగా ఉందని ఆయనేమో యూట్యూబ్లో చెప్తుంటే హల్లెలూయా. మీరేమో ఒక్కరు ఆమె చెప్పట్లేదు, సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అంటే ఏం చెప్పాడు ప్రవక్త? చెప్పండి. మార్చురీ అన్నాడు. మార్చురీ అంటే శవాల గది అన్నాడు. శవాల గదిలాగా ఉండకూడదు. సజీవులు ఏం చేస్తారు? ఓ దేవుడిని స్తుతిస్తూ ఉంటారు. సంతలో ఎలా ఉంటుంది? కేకలేస్తూ ఉంటారు. ఓ అదిగో ఉల్లిపాయలంతా అవునా, కేకలేస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సజీవులుగా ఉండాలి మనం. కానీ ఇక్కడ ప్రవక్త ఏమంటుందంటే ఇప్పటికే ప్రపంచ దేశాల ఆర్థిక మాన్యం పడిపోయింది. ప్రపంచ దేశాలు పతనమైపోతున్నాయి. షేర్ మార్కెట్లు డౌన్ అయిపోతూ ఉన్నాయి. రాష్ట్రాలు మొక్కలైపోతూ ఉన్నాయి. అయితే ఈ దేశం అంతా కూడా, ఈ ప్రపంచం అంతా కూడా ఎవరి చేతిలో ఉందంటే ఇప్పుడు దేవుని చేతిలో ఉంది. కానీ ప్రపంచంలో నాయకులందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? మా దేశం నా చేతిలో ఉంది, మా దేశం నా చేతిలో ఉంది. ఎవరికి వాళ్ళేది, ఎవరి దేశ నాయకులు వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? నా దేశాన్ని నేనే రక్షించుకుంటాను, నా దేశానికి నేనే నాయకుడిని, నా దేశాన్ని నేనే కాపాడుకుంటాను అని అంటున్నారు. కానీ ప్రవక్త అంటున్నాడు, అన్ని దేశాల యొక్క భవిష్యత్తు మన దేవుడి చేతిలో ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తున్న కలగుచున్నది ఈ ప్రపంచం, బద్దలైపోవచ్చున్నది ప్రతి దేశం. తొనకులగుచున్నది ఈ ప్రపంచం, బద్దలైపోవచ్చున్నది ప్రతి దేశం. ఎవరు దీన్ని బాగు చేయగలరు? ఎవరు దీన్ని బాగు చేయగలరు? మతమా, యజమా, రాజకీయమా, శాస్త్రమా, సమాజమా, సాహిత్యమా? మతమా, యజమా, రాజకీయమా, శాస్త్రమా, సమాజమా, సాహిత్యమా? ఎవరు బాగు చేయగలరు? ఎవరు బాగు చేయగలరు? ఎన్నో మతాలు ఉన్నా అవన్నీ పగిలిన తొట్లే కదా. ఎన్నో ఇజాలు ఉన్నా అవన్నీ నీళ్లు లేని బావులే కదా. ఎన్నో మతాలు ఉన్నా అవన్నీ పగిలిన తొట్లే కదా. ఎన్నో ఇజాలు ఉన్నా అవన్నీ నీళ్లు లేని బావులే కదా. మత ప్రపంచం పగిలిపోయింది, మనిషి మానవత్వం మొక్కలైపోయింది. మనిషి ప్రపంచం పగిలిపోయింది, మనిషి మానవత్వం మొక్కలైపోయింది. తొన కలగుచున్నది ప్రతి దేశం, బద్దలైపోవచ్చున్నది ప్రతి దేశం. ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా అక్రమమే రాజ్యమే చున్నది. అంతా కంప్యూటర్ అయినా భ్రష్టత్వమే దాపరించింది. ప్రభుత్వాలు ఎన్ని మారినా అక్రమమే రాజ్యమేలుచున్నది. అంతా కంప్యూటర్ అయినా
భ్రష్టత్వమే దాపరించింది. గ్లోరీ. రాజకీయ ప్రపంచం బద్దలైపోయింది, నేటి సమాజం పగిలిపోయింది. రాజకీయ ప్రపంచం బద్దలైపోయింది, నేటి సమాజం పగిలిపోయింది. ఎవరు వెలగుచున్నది ఈ ప్రపంచం బద్దలైపోచున్నది. ప్రతి దేశం ఎంతో సాహిత్యం ఉన్నా అవన్నీయు నీటి మీద వ్రాతలే కదా. ఎన్నో గ్రంథాలు ఉన్నా పరిశుద్ధ గ్రంథమే మిన్నా. ఎంతో సాహిత్యం ఉన్నా నీయు నీటి మీద వ్రాతలే కదా. ఎన్నో గ్రంథాలు ఉన్నా పరిశుద్ధ గ్రంథమే మిన్నా. ఆ జీవవాక్యమే ఆత్మను రక్షిస్తుంది. యేసుక్రీస్తు ఒక్కడే బాగు చేయువాడు. యేసుక్రీస్తు చెంతకు రమ్ము ఓ జనమా, యేసుక్రీస్తు చెంతకు రమ్ము ఓ జనమా. తున కలగుచున్నది ఈ ప్రపంచం, గ్లోరీ బద్దలైపోచున్నది. ప్రతి దేశం ఎవరు దీన్ని బాగు చేయగలరు? ఎవరు దీన్ని బాగు చేయగలరు? మతమా, నిజమా, రాజకీయమా, శాస్త్రమా, సమాజమా, సాహిత్యమా? గ్లోరీ. మతమా, నిజమా, రాజకీయమా, శాస్త్రమా, సమాజమా, సాహిత్యమా? హల్లెలూయా. ప్రపంచమంతా కూడా పతనమైపోతూ ఉన్నది. రాష్ట్రం యొక్క పరిస్థితులు మొక్కలైపోతూ ఉన్నాయి. రాజకీయ ప్రపంచం బద్దలైపోతూ ఉన్నది. ఆ యొక్క ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక మాన్యం అంతా పడిపోతూ ఉన్నది. షేర్ మార్కెట్ డౌన్ అయిపోతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఎవరికి వారే వాళ్ళ దేశాలను కాపాడుకోవాలని, వారి దేశాల యొక్క ఆర్థిక పురోగభివృద్ధిని అభివృద్ధిలోకి తీసుకురావాలని ఎవరికి వారే ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ ఈ దేశాల యొక్క భవిష్యత్తు ఏ నాయకుడి చేతిలోనూ లేవని చెప్పాడు. కానీ ఎవరి చేతిలో ఉన్నాయంటే మన ప్రభు అయిన దేవుని చేతిలో మాత్రమే ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మరి దేవుని చిత్తమైతే మళ్ళీ మనం ఈ బోర్లు వచ్చే వారంతో కంప్లీట్ చేసుకుందాం. వచ్చే వారం సిద్ధపడి రండి, పెందలకాడ రండి. 9:30కే సిద్ధపడి వచ్చినట్లయితే మనం మళ్ళీ మధ్యాహ్నం ప్రేమింది ఉంటుంది, సాయంకాలం 4 గంటలకి లార్డ్ సప్పర్ ఉంటుంది. అందరూ కూడా సిద్ధపడి రావాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? మీకు చెప్పే మాటలు అర్థమైనాయా? వింటున్నారు పిల్లరా? అప్పుడు 7 సంఘకాలాలు ఎక్కడున్నాయి చెప్పండి. 7 సంఘకాలాలు ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో 7 సంఘకాలాలు ఉన్నాయి. అలాగే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 8వ అధ్యాయము చివరిలో 7 ముద్రలు ఉన్నాయి. అలాగే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 9వ అధ్యాయము 11వ అధ్యాయంలో ఈ 3 అధ్యాయములు ఏమున్నాయి? 7 బోర్లు ఉన్నాయి. హల్లెలూయా. ఆ తర్వాత 7 బోర్లు మనకు కంప్లీట్ అయిన తర్వాత దేవుని చిత్తమైతే 7 పాత్రలోకి వెళ్దాం. ఓకేనా? సంతోషం ఉన్నారు అందరూ? అయితే అందరూ కూడా లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. మరి ఇక్కడ చిన్న పుస్తకం ఒకటి ఉన్నది. ఎవరిదో మరి ఇక్కడ అన్ని దీంట్లో ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఎందుకని ఇస్తున్నాను, లేకపోతే ఈ బుక్ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ బుక్లో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి బుక్ ఎవరిదో తీసుకోండి. అలాగే మరి టార్చ్ లైట్ కూడా కొట్టదు అనుకుంటా. కొట్టదనా? దేవునికి స్తోత్రం. ఇక్కడ టార్చ్ లైట్ కూడా వదిలేశారు. అప్పుడే చాలా కాలం అయింది, నెల నుంచి దాస్తున్నాను ఎవరిదని. పట్టుకెళ్ళండి, ఏదైనా విలువైందే కాబట్టి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనము మరి చిన్న పల్లవి పాడుకొని చిన్న ఆరాధన జరిగించుకొని మరి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడానికి వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు. మహోన్నతుడానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములైన గొప్ప తండ్రి, నీకే నారాధనా, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధనా, నీకే నా హృదయార్పణ. నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము, ఎప్పుడే సయ్యా. నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము, ఎప్పుడే సయ్యా. నా దేవా నీవే కదా, నా దేవా నీవే కదా. నన్ను నడిపే దైవము, నన్ను నడిపే దైవము, నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము, ఎప్పుడే సయ్యా. నాతో నీతో నేను ఒకటై ఉన్నాము, ఎప్పుడే సయ్యా. వేయి నోళ్ళతో స్తుతించిన ఈశ్వరేను నీ రుణం. వేయి నోళ్ళతో స్తుతించిన ఈశ్వరేను నీ రుణం. కోటి గంటాల సమ్మేళనం నిన్ను స్తుతించుటకే నా జీవితం. కోటి గంటాల సమ్మేళనం నిన్ను స్తుతించుటకే నా జీవితం. నీకే